హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. దిస్ ఈస్ కృష్ణమూర్తి, యువర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఓకేనా? ఆల్రెడీ మనం ఐపీ సిరీస్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, మీకు తెలిసిందే. ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మన ఛానల్లో ఉన్న కంటెంట్ కానీ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన ఛానల్లో ఐపీ సిరీస్ యొక్క ఎయిమ్ ఏంటంటే 85కి 80+ మార్క్స్ అనేది తెప్పించాలనేది. ఓకేనా? సో మనం అంతా కూడా కట్ టు ద పాయింట్ చెప్తాం, ఏది రిక్వైర్డ్ అది మాత్రమే చెప్తాం. అన్నెసెసరీ థింగ్స్ అనేవి డిస్కస్ చేయం మన ఛానల్లో. ఓకే, అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ సిరీస్లో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ సిరీస్లో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్ అయితే కవర్ చేస్తున్నాము. మీకు తెలుసు, కెమికల్ బాండింగ్ నుంచి టూ మార్క్స్ అయితే వస్తాయి, 2 మార్క్స్ అయితే వస్తాయి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్, మై ఫేవరెట్ చాప్టర్. నా వరకు ఏంటంటే చాలా నచ్చిన చాప్టర్ నాకైతే ఇది కెమికల్ బాండింగ్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా కెమికల్ బాండింగ్ 2 మార్క్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? అలాగే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, ఈ వీడియోస్ అయితే చూసుంటారనుకుంటున్నాను. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూస్తేనే కెమికల్ బాండింగ్ అనేది ఇంకా మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? మనం ప్రతి ఈ చాప్టర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఏంటో హైలైట్ చేస్తున్నాము. అలాగే ప్రతి 2 మార్క్ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్. నెక్స్ట్ చాప్టర్ ఏంటి? కెమికల్ బాండింగ్. దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వెరీ షార్ట్ ఆన్సర్ టైప్లో, డ్రా ది లూయి స్ట్రక్చర్ ఫర్ ద NF3 మాలిక్యూల్. NF3 మాలిక్యూల్కి లూయి స్ట్రక్చర్ అనేది డ్రా చేయాలి. ఏ మాలిక్యూల్ ఇచ్చాడు అక్కడ మనకి? NF3 మాలిక్యూల్ అనేది ఇచ్చాడు. నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ అనే మాలిక్యూల్ ఇచ్చాడు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లూయిస్ స్ట్రక్చర్ రాయాలంటే కంపల్సరీగా లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది సెంట్రల్ యాటమ్గా తీసుకోవాలి, మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది సరౌండింగ్ యాటమ్గా తీసుకోవాలి. అయితే హైడ్రోజన్ కేసులో మాత్రం అది ఎక్సెప్షనల్ కేసు. హైడ్రోజన్ కేసులో అనేది అది రివర్స్ అవుతుంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ సెంట్రల్ అవుతుంది, హైడ్రోజన్ అనేది సరౌండింగ్ యాటమ్ అవుతుంది. ఓకేనా? అదొక్క కేసులో మనకి ఎక్సెప్షనల్. బట్ ఈ కేసులో మనం నోటీస్ చేసినట్లయితే నైట్రోజన్ అనేది లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి సెంట్రల్ యాటమ్గా తీసుకున్నాము, ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి సరౌండింగ్ యాటమ్గా తీసుకున్నాను. ఓకేనా? అయితే మనకి ఈ పర్టికులర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలంటే అందరికీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ అనేది 7, సో 1s2 2s2 2p3. అంటే 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే 2pలో అయితే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అంటాం కదా. సో దీంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే ఈ పర్టికులర్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో 2pలో, ఇవి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ప్రతి ఎలక్ట్రాన్ అనేది ఒక్కొక్క బాండ్ ఫామ్ చేయగలదు. కాబట్టి ఫ్లోరిన్లో కానీ మీరు నోటీస్ చేసినట్లయితే Z ఈజ్ ఈక్వల్ టు 9, 1s2 2s2 2p5. 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే 2pలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 3 4, అలాగే ఇది 5. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో నోటీస్ చేసినట్లయితే ఇది లోన్ పేర్, ఫస్ట్ లోన్ పేర్, ఇది సెకండ్ లోన్ పేర్, ఇది థర్డ్ లోన్ పేర్. బ్లాక్ కలర్తో ఇండికేట్ చేస్తున్నాను. బట్ ఇది మనకి ఏంటంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఓన్లీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మాత్రమే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. ఓకేనా? సో అలా నోటీస్ చేసినట్లయితే ఈ నైట్రోజన్లో ఉండే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 ఫ్లోరిన్స్తో 3 బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. నైట్రోజన్ ఒక లోన్ పోయింది, అదే మనం డాట్స్తో రిప్రజెంట్ చేసాం. అంటే ఫైనల్ స్ట్రక్చర్ కానీ మీరు చూసుకున్నట్లయితే నైట్రోజన్ ఈ సెంట్రల్ ఆటమ్, 3 ఫ్లోరిన్తో 3 బాండ్స్ అనేవి ఫామ్ చేశాయి. ఓకేనా? అలాగే నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఉంది, నేను ఆల్రెడీ చెప్పున్నాను అనేది స్ట్రక్చర్లో. అలాగే మనం ఫ్లోరిన్ మీద, ప్రతి ఫ్లోరిన్ మీద 3 లోన్ పేర్స్ ఇలా డాట్ స్ట్రక్చర్స్తో రిప్రజెంట్ చేసాము. అదే మీకు కనిపిస్తుంది అక్కడ, ఇలా 3 లోన్ పేర్స్. ఇది మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ NF3 మాలిక్యూల్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. అర్థమైందా? ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. సెకండ్ క్వశ్చన్లో ఏముంది? BF3 మాలిక్యూల్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్ బట్ NF3 ఈజ్ పిరామిడల్. వై? BF3 మాలిక్యూల్ అనేది ట్రైగోనల్ ప్లేనార్ అంటే దాని జామెట్రీ ఆర్ షేప్ దాన్ని చూసుకుంటే, బట్ NF3 అనేది పిరామిడల్. ఓకేనా? ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసానంటే ఒకసారి థియరీలో వాడు ఇచ్చింది ఏం చదువుదాము.
BF3 is trigonal planar because the boron atoms has 3 bonding pairs of electrons and no lone pairs. That is very important point. అక్కడ lone pairs లేవు, లీడింగ్ టు ట్రైగోనల్ ప్లేనార్ షేప్. దానివల్ల ట్రైగోనల్ ప్లేనార్ షేప్ వస్తుంది. ఇక్కడ NF3 ఈస్ పిరామిడల్ బికాస్ ద నైట్రోజన్ ఆటమ్ హ్యాస్ 3 బాండింగ్ pairs అండ్ 1 లోన్ పేర్. ఇక్కడ NH3 అని పడింది, బట్ దట్ ఈస్ NF3. సో డ్యూ టు రిపల్షన్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ ఇట్ షేప్ బికమ్స్ పిరామిడల్ అన్నాడు. అంటే ఇక్కడ మీకు NF3 అనేది పిరామిడల్. ఎందుకు అది పిరామిడల్ అంటే బికాస్ నైట్రోజన్ మీద మనకి 3 బాండింగ్ పేర్స్ ఉన్నాయి, 1 లోన్ పేర్. అది మీకు నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల 3 బాండ్ పేర్స్ వస్తాయి, అవే బాండ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అలాగే ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అలాంటి లోన్ పేర్ అనేది బోరాన్లో లేదు. సో మీరు నోటీస్ చేసినట్లయితే బోరాన్ అటామిక్ నంబర్ 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1, 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే 2pలో కానీ చూసుకుంటే 1 ఎలక్ట్రాన్ ఉంది. బట్ BF3 అంటున్నామంటే 3 బాండ్స్ ఉన్నాయి. మరి 3 బాండ్స్ ఉన్నాయంటే బట్ ఇక్కడ ఓన్లీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ మనం గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటాము. సో GS అంటే గ్రౌండ్ స్టేట్. నేను ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ESలో తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి ప్రమోట్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి ప్రమోట్ అయితే ఇక్కడ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి ప్రమోట్ అయింది. సో దానివల్ల మనకి టోటల్గా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఆ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 3 ఫ్లోరిన్ యాటమ్స్తో, మీరు నోటీస్ చేసినట్లయితే 3 ఫ్లోరిన్ యాటమ్స్తో 3 బాండ్స్ అనేవి ఫామ్ చేసి, లోన్ పేర్స్ అనేది ఏమి లేవు. ఇక్కడ లోన్ పేర్స్ లేవు కాబట్టి దాని జామెట్రీ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఈ 3 సిగ్మా బాండ్స్, 3 సిగ్మా బాండ్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, sp2 అవుతుంది. sp2 కాబట్టి జామెట్రీ ఏం తీసుకోవాలి మీరు, ట్రైగోనల్ ప్లేనార్ తీసుకోవాలి, లోన్ పేర్ లేదు కాబట్టి. అదే మీరు NF3 కానీ తీసుకుంటే నైట్రోజన్ అనేది 3 బాండ్స్ ఫామ్ చేసేసింది. 3 బాండ్స్ ఫామ్ చేసిన తర్వాత కూడా నైట్రోజన్ మీద లోన్ పేర్ ఉంది. ఈ లోన్ పేర్కి ఈ లోన్ పేర్కి ఈ బాండ్ పేర్కి ఈ లోన్ పేర్కి బాండ్ పేర్కి మధ్యలో రిపల్షన్స్ వల్ల షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది ఏమైపోతుంది, చేంజ్ అవుతుంది, పిరామిడల్ జామెట్రీలోకి వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3లో బోరాన్ మీద లోన్ పేర్స్ ఉండవు, ఇక్కడ NF3లో లోన్ పేర్స్ ఉంటాయి, అంతే. హోప్ దట్ ఈస్ క్లియర్ అండి. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్దాము. థర్డ్ క్వశ్చన్ ఏంటండి, O2 ఈస్ పారామాగ్నెటిక్ వైల్ O2 2- ఈస్ డయామాగ్నెటిక్ వై. క్వశ్చన్ ఏమన్నాడు, O2 ఈస్ పారామాగ్నెటిక్ వైల్ O2 2- ఈస్ డయామాగ్నెటిక్ వై. ఒకసారి అక్కడ ఇచ్చిన ఆన్సర్ చదువుదాం. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ MOT, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది anti-bonding pi star 2p orbitals and O2 molecule is, so O2 molecule is paramagnetic, but in O2 2-, one extra electron enters into the 2px orbital and one more electron enters into 2py orbital. Since all the orbitals have paired electrons, hence O2 2- ion is diamagnetic అన్నాడు. థియరీ పరంగా చదివితే కొంత అర్థం కాకపోయినా మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ రాసి చూస్తే మనకి అర్థమైపోతుంది. ఓకేనా. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇస్తాం కదా. ఇప్పుడు కానీ అబ్జర్వ్ చేసుకుంటే O2 అంటే ఒక ఆక్సిజన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 8 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి, 16 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 16 ఎలక్ట్రాన్స్ని మనం ఏంటంటే ఎనర్జీ లెవెల్ ఆఫ్ ది మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ప్రకారం 1/1 లోయెస్ట్ ఎనర్జీ నుంచి హైయెస్ట్ ఎనర్జీ ఫిల్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఆ ఫిల్లింగ్ కానీ చూసుకుంటే సిగ్మా 1s2 స్టార్, సిగ్మా 2s2, సిగ్మా 2s2 స్టార్, సిగ్మా 2pz2, పై 2px ఈజ్ ఈక్వల్ టు పై 2py. ఇది 2, ఇది 2. నెక్స్ట్ మనకి పై 2px స్టార్ యాంటీ బాండింగ్ వస్తుంది. అలాగే ఇది పై 2py, కొంచెం క్లోజ్గా రాస్తాను, అక్కడ మళ్ళీ ఉంటే కట్ అయిపోతుందని, అంత ఇంకేం కాదు. సో పై 2py స్టార్. అయితే ఇక్కడ చూడండి, మీరు కౌంట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. 1/1 ఇక్కడ 2, ఇది 4, 6, 8, 10, 12, 14. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ 1, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, అంటే 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. 2pxలో కానీ 2pyలో కానీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండటం వల్ల అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏ నేచర్ వస్తుంది, పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. అయితే వీడేమంటాడు, O2 2-,
అంటే 2 మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. 16 ప్లస్ 2 ఎక్స్క్యూజ్ మీ 16 ప్లస్ 2 అంటే 18 ఎలక్ట్రాన్స్. 16 ప్లస్ 2 అంటే 18 ఎలక్ట్రాన్స్. సో 18 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ అన్పేర్డ్. ఈ అన్పేర్డ్లోకి ఈ అన్పేర్డ్లోకి ఇంకొక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ వస్తే పేరప్ అయిపోతుంది. కాబట్టి 18 ఎలక్ట్రాన్స్ ఏమైపోయినాయి, మొత్తం ఎలక్ట్రాన్స్ అన్ని పేరప్ అయిపోయినాయి కాబట్టి O2 2 మైనస్ అనేది ఏమవుతుంది, డయామాగ్నెటిక్ అవుతుంది. అదే మనకి ఇచ్చిన రీజన్ అది. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నట్టు వాడు NF bond is more polar than NH obviously, but NH3 is more polar than NF3. పొలారిటీ ఎప్పుడు మనం చెప్పాలన్నా కూడా డెఫినెట్గా మనం దేని ద్వారా చెప్తాము, డైపోల్ మూమెంట్ ద్వారా చెప్తాం. డైపోల్ మూమెంట్ బేస్ చేసుకొని చెప్పాలి. అయితే వాడు ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి. NF bond is more polar, క్వశ్చన్లో ఉన్నది అది. దిస్ ఈస్ ప్రైమరీలీ డ్యూ టు ది హయ్యర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ కంపేర్డ్ టు హైడ్రోజన్. The greater electronegativity difference between N and F leads to more unequal sharing of electrons in the NF bond, resulting in a larger dipole moment. But NF3 is less polar than NH3 because in NF3 individual polarity is towards fluorine. Therefore, the net dipole will cancel. But in NH3, N is more electronegative than H. Therefore, this all add up to get more dipole moment. ఇది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే వాడేమడుగుతున్నాడు, NF3 అంటున్నాడు, అలాగే NH3 అంటున్నాడు. నైట్రోజన్ మీద లోన్ పేర్ ఉంటుంది. అలాగే ఇక్కడ నేను NH3 తీసుకుంటున్నాను. నైట్రోజన్ మీద లోన్ పేర్ ఉంటుంది. నైట్రోజన్ ఫ్లోరిన్లో నోటీస్ చేసినట్లయితే ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి, సో ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి బాండ్ మూమెంట్ అనేది టువర్డ్స్ ఫ్లోరిన్ ఉంటుంది. ఇక్కడ కూడా టువర్డ్స్ ఫ్లోరిన్ ఉంటుంది, ఇక్కడ కూడా టువర్డ్స్ ఫ్లోరిన్ ఉంటుంది. బట్ ఇక్కడ బాండ్ మూమెంట్ అనేది టువర్డ్స్ నైట్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ కన్నా నైట్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఓవరాల్ బాండ్ మూమెంట్ అనేది ఇక్కడ మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, దీన్నే మనం ఆర్బిటాల్ డైపోల్ అంటాము. సో దీనివల్ల ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇటు మైగ్రేట్ అవుతుంది, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇటు మైగ్రేట్ అవుతుంది. సరిపోతుందా? బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీకు NF3లో బాండ్ మూమెంట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కొన్ని బాండ్ మూమెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్క్యూజ్ మీ. బట్ ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఆల్ ఆఫ్ ది బాండ్ మూమెంట్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఆల్ ఆఫ్ ద బాండ్ మూమెంట్స్, అన్ని బాండ్ మూమెంట్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండటం వల్ల ఓవరాల్ డైపోల్ మూమెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ డైపోల్ మూమెంట్ కొంత క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చెప్తామంటే మ్యూ NH3 అంటే డైపోల్ మూమెంట్ ఆఫ్ NH3 ఈజ్ మోర్ దాన్ డైపోల్ మూమెంట్ ఆఫ్ NF3. ఓకేనా, అదే మనం ఇక్కడ ఇచ్చాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే in NH3 N is more electronegative than H, therefore this all add up to get more dipole moment. అన్ని బాండ్ మూమెంట్స్ యాడ్ అవుతాయి. బట్ NF3లో ఏమవుతుంది, కొన్ని బాండ్ మూమెంట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోవటం వల్ల మీకు NF3 డైపోల్ మూమెంట్ అనేది NH3 కన్నా తగ్గిపోతుంది. బట్ NF3లో డైపోల్ మూమెంట్ 0 అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాటర్ ఈజ్ ఎ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ ఎ గ్యాస్, గివ్ రీజన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ సింపుల్. వాటర్లో అబ్జర్వ్ చేసుకుంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అదే H2Sలో అయితే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండదు. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ దేంట్లో ఉంటుంది, వాటర్లో ఉంటుంది. అదే H2Sకి వచ్చేసరికి అలాంటి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండదు. హైడ్రోజన్ బాండింగ్ ఉండటం వల్ల అసోసియేషన్ పెరుగుతుంది. అసోసియేషన్ పెరగటం వల్ల గ్యాస్ మాలిక్యూల్గా ఉండాల్సిన H2 ఏమైపోతుంది, లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది. అదే H2Sలో హైడ్రోజన్ బాండింగ్ ఉండదు కాబట్టి గ్యాస్ మాలిక్యూల్ లాగానే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్నే మనం గెస్ క్వశ్చన్స్ అంటున్నాము. నేను మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్ని స్టార్ మార్క్ పెడుతున్నాను. నెక్స్ట్, రైట్ ద బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ H2. ఇది కూడా మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీద బేస్ చేసుకొని చెప్పాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బాండ్ ఆర్డర్ మీకు ఏంటంటే ఫార్ములా ఏంటి, హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ ఆఫ్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, NB - NA/2. అయితే హైడ్రోజన్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్సే కదా. 2 ఎలక్ట్రాన్స్ అంటే కాన్ఫిగరేషన్ ఏంటి, σ1s2. σ1s స్టార్. దీంట్లో 0 ఏముండవు యాంటీ బాండింగ్లో. NB అంతా 2 ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ 0 కాబట్టి by 2 = 1. బాండ్ ఆర్డర్ ఏమైంది 1.
దీంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, ఎందుకంటే బోత్ ఎలక్ట్రాన్స్ పేర్డ్ అప్ కాబట్టి ఇది ఏమవుతుంది, డయామాగ్నెటిక్ అవుతుంది. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి. 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదవండి, ఎక్కువ ప్రాబబిలిటీ వచ్చేది ఉంటుంది. ఓకేనా? లెట్ us మూవ్ ఆన్ టు ది another set of questions. 7th one, ఇది డెఫినేషన్ బేస్డ్. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? మనకి హైబ్రిడైజేషన్ అనేది ఒక హైపోథెటికల్ ఫినామినన్. It is intermixing of atomic orbitals of almost same energy to give new set of equivalent energies of orbitals and shapes is known as hybridization. Excuse me. అంటే మనం అటామిక్ ఆర్బిటల్స్ తీసుకోవాలి, ఆ అటామిక్ ఆర్బిటల్స్ ఇంటర్మిక్సింగ్ చేస్తే ఎలాంటి అటామిక్ ఆర్బిటల్స్ తీసుకోవాలి, ఆల్మోస్ట్ ఆఫ్ సిమిలర్ ఎనర్జీ అటామిక్ ఆర్బిటల్ తీసుకొని ఇంటర్మిక్సింగ్ చేసిన తర్వాత మీకు ఒక న్యూ సెట్ ఆఫ్ ఆర్బిటల్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఎనర్జీ అండ్ షేప్ వస్తే వాటిని ఆ ఫినామినన్ ఏమంటాము, హైబ్రిడైజేషన్ అంటాం. ఓకేనా? ద ఫినామినన్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ సూటబుల్ అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ అన్ ఆటమ్ resulting in the formation of new set of orbitals of equivalent energy and shape is known as hybridization. Okay, next, octet rule, another important question. ఏవైతే స్టార్ పెడుతున్నానో ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్స్. ఏ ఆటమ్ కైనా స్టెబిలిటీ కావాలంటే దాని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇది ఫండమెంటల్ రూల్. అదే స్టేట్మెంట్, ఎవ్రీ ఆటమ్ must possess 8 electrons in its outermost energy level for its stability is known as simply octet rule. Okay, next, another important question. What is meant by bond order? ఇందాక చెప్పాను, బాండ్ ఆర్డర్ అంటే half of the difference between bonding and anti-bond, number of bonding and anti-bonding electrons is called bond order. చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ రాస్తున్నారు పిల్లలు. ఏమని రాస్తారు, హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటారు. ఆర్బిటాల్స్ కాదు, హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ నోన్ యాజ్ బాండ్ ఆర్డర్. ఎలక్ట్రాన్స్ అనేది మిస్ చేస్తే, ఎలక్ట్రాన్స్ అనే టర్మ్ మిస్ చేశారంటే మీనింగ్ మారిపోతుంది, కాబట్టి డెఫినేషన్ గా కన్సిడర్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయొద్దు. నౌ, సో ఇందాక చెప్పాను ఫార్ములా NB - NA/2. మీరు కావాల్స్తే NB అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, NA ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని రిప్రజెంటేషన్ రాయొచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? సో 5, క్వశ్చన్ నెంబర్ 5, 6, 8, 9 మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్. గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అనేవి దోస్ మాలిక్యూల్స్ విచ్ డు నాట్ ఒబే ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ ఒబే చెయ్యని మాలిక్యూల్స్ ని ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అంటారు. అంటే మోర్ ఓవర్ ఏంటంటే దాంట్లో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండిపోవాలి. అలా ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ గాని ఉండిపోతే అలాంటి మాలిక్యూల్స్ ని ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు నేను NO అని తీసుకున్నాను, ఆక్సిజన్ తో 2 బాండ్స్ ఫామ్ చేసింది. మీకు తెలుసు నైట్రోజన్ కాన్ఫిగరేషన్ ఏంటి నాన్న, 1s2 2s2 2p3. 2s అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మరి 2p అంటే 3 ఎలక్ట్రాన్స్. మరి ఇదేంటంటే ఒక లోన్ పేరు, ఆ లోన్ పేరు రిప్రజెంట్ చేసేసాను. మరి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లో 2 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేశారు, నోట్ చేస్తున్నారా మీరు? మరి ఒక ఎలక్ట్రాన్ ఉండిపోయినట్టే కదా, ఆ ఎలక్ట్రాన్ ఆడ్ ఎలక్ట్రాన్. ఇలా అన్పేర్డ్ సింగిల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే అది ఆడ్ ఎలక్ట్రాన్ అవుతుంది. అర్థమవుతుందా? అలాగే NO2 తీసుకున్నాను, NO2 తీసుకుంటే డబల్ బాండ్ O, ఇక్కడ డే2 బాండ్ O వచ్చింది అనుకోండి. అంటే డే2 బాండ్ అంటే ఏంటి, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇదేం చేసింది, ఈ పర్టికులర్ నైట్రోజన్ ఈ ఆక్సిజన్ కి లోన్ పేర్ అనేది డొనేట్ చేసేసింది, కాబట్టి ఇంకొక ఆడ్ ఎలక్ట్రాన్ ఉండిపోయింది. సో అలా తీసుకున్న అది కూడా ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్. ClO2 కూడా ఇస్తారు. అంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండిపోతే అది ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్ అంటారు. ఓకేనా? సో ఇంతకుముందు ఏంటంటే మనం క్వశ్చన్ రాసి ఆన్సర్ ఇవ్వటం వల్ల కొంచెం టైం ఎక్కువ అవుతుంది, కొంచెం కట్ షాట్ చేద్దామని చెప్పేసి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఫైల్లో పెట్టి నేను చేస్తున్నాను. ఈ PDF కానీ మీకు కావాలంటే సో డెఫినెట్గా సో లింక్ అండ్ కామెంట్ చేయండి, PDF కూడా మీకు పంపిస్తాను. హోప్ దట్ ఈస్ క్లియర్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో కెమికల్ బాండింగ్లో మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లో 10 చదవండి, 85 out of 85 స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు.
సార్ మాకు డీసెంట్ స్కోర్ కావాలంటే ఆ 4 మస్ట్ అండ్ షుడ్గా అయితే చదవాలి. హోప్ దట్ ఈస్ క్లియర్ అండి. అందరికి కూడా అది కంపల్సరీగా చదవాలి. ఛానల్లో కంటెంట్ ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి, డెఫినెట్గా మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.